from an Indian farmer without asking him. ఏ పరిస్థితిలో కూడా ఇష్టం వచ్చినట్టు రైతుల భూములను లాక్కోవడానికి వీలు లేనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. A law that guarantees 4 times the market rate to any farmer whose land is taken away from him. ఒకవేళ భూమి అవసరమంటే రైతుకు ఎకరా భూమి ₹1,00,000 ఉంటే 4 లక్షల రూపాయలు అటువంటి రైతుకి ఇవ్వాలి అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొని వచ్చింది ఆనాడు. And a law that says no matter how big, how powerful the person, the corporate to whom the land is given, if that land is not used within 5 years, the land is returned to the farmer. వాడు ఎంత పెద్దవాడైనా కానీ భూమి తీసుకొని ఏ అవసరానికైతే భూమి తీసుకొని ఆ అవసరానికి 5 సంవత్సరాలు ఉపయోగించలేదో అటువంటి భూమి వెనక్కి తీసుకొని రైతుకే వెనక్కి ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది. We said we would defend the farmer and we gave you 70,000 crores in loan waivers. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు భరోసా ఇస్తామన్నాం రైతాంగానికి. ఒక్క నిర్ణయంతో ఒక్క రోజులో 70,000 కోట్ల రూపాయలు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. And I remember when we were doing that, every single BJP leader in parliament said, where is the money going to come from? ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు అడిగినారు, మీరు 70,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తా ఉన్నారే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అని అడిగినారు ఆ రోజు. And we showed you exactly where the money comes from. మేము చూపించినాం అధికారంలో ఉండి 70,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చింది అది నిజాయితీ కాంగ్రెస్ పార్టీ. Mr. Modi can forgive 3.5 lakh crores, 3.5 lakh crores and give a loan waiver to the most powerful businessmen in this country, but he cannot forgive the loans of poor farmers. కానీ ప్రస్తుతమున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు మాత్రం 3.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం సూటు బూటు వేసుకున్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పు మాఫీ చేసినారు. కానీ కష్టపడి 6 కాలం కష్టపడి పనిచేసే రైతన్నకు మాత్రం రుణమాఫీ చేసేటువంటి దయ లేదు ఈ మోడీ గారికి. Recently we had some elections in the north of India. ఈ మధ్యనే ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి శాసనసభకు. And in every speech in Madhya Pradesh, Chhattisgarh and Rajasthan, I told the farmers of those states that within 10 days of coming to power, we will forgive the loans of the farmers. నేను ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రైతులకు నేను భరోసా ఇచ్చినాను, మమ్మల్ని గెలిపించండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోనండి, ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల లోపల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఆయా రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది. And I am proud to tell you, it did not take the Congress party 10 days. It took us 2 days to forgive the loans of the farmers of Madhya Pradesh, Chhattisgarh and Rajasthan. నేను కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, నేను సగర్వంగా చెప్తున్నాను, నేను 10 రోజులంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కేవలం 2 రోజుల లోపల ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసింది. So be confident and remember, if the Congress party is making a commitment, that commitment is going to happen regardless of anything else. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇచ్చింది అంటే మాట మీద నిలబడేది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏ మాటలు అయితే ఇస్తా ఉందో దాని మీద నిలబడుతుంది, జవాబుదారీగా ఉంటుంది. And today in India, there are some people who call themselves nationalists. ఈ రోజు భారతదేశంలో కొంతమంది చెప్తున్నారు మేమే దేశ ప్రేమికులు అని. When 40 of our CRPF Jawans are martyred, when their blood is still flowing, the Prime Minister of India
who calls himself a nationalist, is sitting in a national park getting a movie made of himself. చాలా బాధాకరం. నేను జాతీయవాదిని చెప్పుకుంటాడు ప్రధాని. మనకు